నేను అంబ్లికల్ కార్డ్ కోసం వీడియో చేసినప్పుడు చాలా మంది కార్డ్ బ్లడ్ శాంప్లింగ్ కోసం చెప్పండి మేడం అని అడిగారు. సో నేను మీ డాక్టర్ ప్రావీణ్యం. సో దానికోసం ఇంకొక ప్లెసెంటా తెచ్చాను. ఇది అంబ్లికల్ కార్డ్ మీకు ఆల్రెడీ తెలుసు. సో ఈ అంబ్లికల్ కార్డ్ లో బ్లడ్ ఫ్లో అవుతుంది మదర్ నుంచి బేబీకి. సో ఆ బ్లడ్ ఏదైతే ఉన్నదో ఆ బ్లడ్ రిచ్ ఇన్ స్టెమ్ సెల్స్ అనమాట. సో వన్స్ డెలివరీ అయిపోయిన తర్వాత బేబీని పీడియాట్రిషియన్ కి అందజేసిన తర్వాత ఈ కార్డ్ లో ఉన్న బ్లడ్ ని ఇలాంటిది ఒక సిరంజ్ ఉంటుంది. ఆ సిరంజ్ కి ఒక బ్యాగ్ కూడా కనెక్ట్ చేసి ఉంటుంది అనమాట. సో ఈ నీడిల్ ని అంబ్లికల్ వెయిన్ లోకి మనం ఇన్సర్ట్ చేయగానే ఆ బ్యాగ్ దాని సక్షన్ ద్వారా బ్లడ్ ని అదే సక్ చేసుకుంటుంది అనమాట. సో కొంత బ్లడ్ కలెక్ట్ అయిన తర్వాత ఆ బ్లడ్ ని మనం జనరల్ గా కార్డ్ శాంప్లింగ్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చిన అబ్బాయికి ఇచ్చేస్తాం. ఈ కార్డ్ శాంప్లింగ్ అనేది ఎందుకని చేయాలి, దీనివల్ల వచ్చే ఇంపార్టెన్స్ ఏంటి? ఎస్, స్టెమ్ సెల్స్ అని మీరు ఆల్రెడీ వినే ఉంటారు. అంటే మన బాడీలో ఉన్న సెల్స్ అన్ని ఉత్పత్తి చేసే మదర్ సెల్ ని మనం స్టెమ్ సెల్ అంటాం. సో ఆ స్టెమ్ సెల్స్ ప్రతి సెల్ ని ఒక లీనియేజ్ ఒక వంశాన్ని సృష్టిస్తుంది అనమాట. ఇప్పుడు బ్లడ్ సెల్స్ అన్నిటికీ ఒక స్టెమ్ సెల్స్ ఉంటాయి, లివర్ లో ఒక స్టెమ్ సెల్స్ ఉంటాయి, అలా స్టెమ్ సెల్స్ అన్నవి ఉంటాయి. సో ఈ స్టెమ్ సెల్స్ అనేవి అంబ్లికల్ కార్డ్ లో మనకు దొరుకుతాయి అనమాట. ఇలాంటి స్టెమ్ సెల్స్ మన బాడీలో అడల్ట్ బాడీలో కూడా ఉంటాయి, మెయిన్ గా బోన్ మ్యారోలో. సో ఎలాంటి బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్, ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ క్యాన్సర్స్ కానీ, థాలసేమియా, సికిల్ సెల్ అనీమియాస్, ఇలాంటి డిసీజెస్ లో ఈ స్టెమ్ సెల్స్ ద్వారా ట్రీట్మెంట్ అనేది చేయబడుతుంది. సో చాలా వరకు ఈ స్టెమ్ సెల్స్ యూజ్ చేసి ఆ డిసీజెస్ ని క్యూర్ చేస్తారనమాట. బట్ ఇంకా రీసెర్చెస్ జరుగుతూనే ఉన్నాయి. సో ఎప్పుడైనా మీరు స్టెమ్ సెల్స్ బ్యాంకింగ్ కోసం వెళ్ళాలి అనుకుంటే మీ గైనకాలజిస్ట్ తో డిస్కస్ చేసి ప్రిజర్వ్ చేసుకోవడం వల్ల అయితే తప్పేమీ లేదు. సో డోంట్ వరీ, హ్యాపీలీ ప్రిజర్వ్.